హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 70% సబ్సిడీతో కూడినటువంటి 2 పాలిచ్చేటటువంటి బర్రెలని ఆవులని ఇవ్వాలి అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ నేను గత 5-6 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరిగింది. అయితే దీని యొక్క చివరి తేదీ ఏప్రిల్ 16వ తారీఖు వరకే ఉంది అని చెప్పేసి నేను మీకు ఆ వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మరికొంత సమయాన్ని ఈ యొక్క గడువునైతే పెంచడం జరిగింది. ఇంకా ఎవరైనా పాత వీడియో చూడనట్టయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఈ అప్లికేషన్ తేదీ ఎప్పటి వరకు ఉంది, ఇది అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకున్నటువంటి సెట్ని ఏ ఆఫీస్లో ఇవ్వాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నటువంటి వెబ్సైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ పేజీకి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన ఒకసారి క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎస్సీ కార్పొరేషన్, ఈ యొక్క సబ్సిడీలో మిల్క్ ఇచ్చేటటువంటి గేదెలు ఆవులు ఇచ్చేటటువంటి పథకంని మనకి ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో భాగంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఏ కులాల వారు చేసుకోవచ్చు అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీసీ సి క్యాస్ట్కి సంబంధించినటువంటి వారైతే అప్లికేషన్ అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మిగతా వర్గాల వారికి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు ఆ వీడియోను కూడా తెలియజేస్తాను. మీరు ఏ వర్గం వారు ఏ క్యాస్ట్ వాళ్ళో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అవైలబుల్ ఫర్ 2 మిల్క్ యానిమల్ స్కీమ్ ఓన్లీ అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ 23/4/2026 అంటే ఏప్రిల్ 23వ తారీఖు వరకు మనకైతే అవకాశాన్ని కల్పించి పొడిగించడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ దీనిపైన ఒకసారి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి దానిపైన మరలా క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా సరిపోతుంది. లేదు అంటే ది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియోనైతే చూసి మీరే మీ ఫోన్లో అయితే చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి. మీ యొక్క పాన్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది కూడా ఉండాలి. వీటితో పాటుగా మీ పట్టాదారు పాస్ పుస్తకం అనేది కలిగి ఉన్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. మీరు మొబైల్లో చేసుకుంటే ప్రింట్అవుట్ జిరాక్స్ తీసుకోండి. ఒకవేళ మీరు నెట్లో చేసుకున్నట్టయితే అంటే నెట్ సెంటర్లో చేసుకున్నట్టయితే వారే ఇస్తారు. కాబట్టి దానికి నేను ఇప్పటివరకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ జత చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ కాపీస్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మిల్క్ యానిమల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన యూజ్ఫుల్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.